కామారెడ్డి జిల్లా పరిధిలోని మెడికల్ కాలేజీ సమీపంలో చోరీ కలకలం రేపుతోంది. సిద్ధివినాయక నగర్ కాలనీలో చోటు చేసుకున్న దొంగలు భారీగా దోచుకున్నారు. గత రెండు రోజుల క్రితం కుటుంబీకులతో కలిసి చంద్రమోహన్ రెడ్డి హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ నేపథ్యంలోనే అదే అదునుగా భావించిన దొంగలు ఇళ్లను గుల్ల చేశారు. ఇంటి తాళాలను పగలగొట్టి ఇంట్లో ఉన్న 6.5 తులాల బంగారం, 2.5 కేజీల వెండి, సుమారు 2.5 లక్షల రూపాయల నగదును ఎత్తుకు వెళ్లారు. ఒక ఇంటికి వచ్చిన చంద్రమోహన్ రెడ్డి ఇంటిని చూసి కంగారు పడ్డారు. ఇల్లు గుల్లగా ఉండటంతో పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకి వెళ్ళాము. ఈరోజు మంగళవారం రోజు మార్నింగ్ 7కి వచ్చాము. వచ్చేసరికి తాళం తీసి ఉంది. అప్పుడు మాకు అనుమానం వచ్చి చూసేసరికి బీరువా, దేవుడి రూమ్లో ఉన్న వెండి విగ్రహాలు, బీరువాలోని వెండి సామాను, బంగారము, నగదు, అన్ని సామాన్లు, విలువైన సామాన్లన్నీ దొంగిలించారు. అప్పుడు మేము చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ టోటల్ అమౌంట్ గోల్డ్ వచ్చేసి 6.5 తులాస్ ఉంది అండి. సిల్వర్ ఏమో 2.5 కేజీస్ ఉంది. అమౌంట్ మా బిజినెస్ది కొంత అమౌంట్, మాది ఇంట్లోది కొంత అమౌంట్, అది వచ్చేసి 2.5 వరకు నగదు ఉంది. వచ్చేస్తాం 1 డేలో అనుకునేసరికి కొంచెం వర్క్ ఉండి అక్కడ ఉండిపోయాము. దానివల్ల మాకు అసలు అది వేరే దగ్గర సెక్యూర్గా పెట్టలేకుండా ఇంట్లో పెట్టి వస్తాం కదా అనేసి వెళ్ళాము. సంగారెడ్డి జిల్లా